అందరికీ నమస్కారం అండి. హిందూ పురాణాలలో అతి సుందరమైన మహిళలను గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. పురాణాలలోనే కాదు, చరిత్రలో కూడా అందమైన మహిళల చుట్టూ పెద్ద పెద్ద యుద్ధాలు జరిగినట్లు కనిపిస్తాయి. తరచుగా ఇద్దరు వ్యక్తులు, ఇరు కుటుంబాలు, ఇరు దేశాలు అందమైన మహిళల కోసము తమ సమయాన్ని, ఆస్తిని, బలాన్ని నష్టపరుచుకున్న సందర్భాలు ఎన్నో కనపడతాయి. హిందూ పురాణాల ప్రకారము అత్యంత అందమైన మహిళలలో ముందుగా చెప్పేది మోహిని. శ్రీ మహావిష్ణువు ప్రత్యేక కారణంగా మహిళా అవతారం ఎత్తి అమృతాన్ని పంచటానికి భూమిపైకి రావటం జరిగింది. అమృతం తాగాలని ఆతృతతో ఉన్న అసురులను మైమర్పింప చేసి వారి దృష్టిని మరల్చటానికి శ్రీ మహావిష్ణువే మోహిని రూపం ధరించినట్లు తెలుస్తుంది. మోహిని ఎంత అందమైన మహిళ అంటే సాక్షాత్తు పరమశివుడే ఆమె మైకంలో పడిపోయాడట. అహల్య అనే మహిళ సాధారణ జననంతో భూమిపైకి రాలేదు. తనకు మించి ఇంకెవరూ నృత్యం బాగా చేయలేరని అహంభావం పెంచుకున్న అప్సరసకు బుద్ధి చెప్పాలని బ్రహ్మదేవుడు ఆమెను సృష్టించాడట. ఆమె శుద్ధమైన సృజనాత్మక శక్తితో నిర్మించబడింది. నృత్య సంప్రదాయం ప్రకారము బ్రహ్మ ఆమెను నీటి ద్వారా రూపొందించాడు. ఆమె అందం చూసి ఇంద్రుడు కూడా ఆకర్షితుడయ్యాడట. పురాణాల ప్రకారము బ్రహ్మ అందంతో మాయ చేయగల మహిళను సృష్టించాడు. అందులో ఒకరు త్రిలోత్తమ. ఈమె ప్రతిభాగము కూడా చాలా సుందరంగా తయారు చేయబడింది. ఊర్వశి అనేది ఒక దేవకన్య పేరు. ఒకానొక సందర్భంలో నారాయణుడు తొడభాగం నుంచి ఉద్భవించిన స్త్రీ ఊర్వశి. దేవేంద్రుడి సభలోని స్త్రీలందరికంటే అతి సుందరమైన మహిళ. అపారమైన అందాన్ని వర్ణించే సందర్భంలో ఊర్వశితో పోల్చి చెప్తుంటారు. రావణుని భార్య అయిన మండోదరి అందంలోనూ, కీర్తిలోనూ, నిజాయితీలో కూడా ప్రత్యేకత ఉన్న మహిళ. సీతాదేవి కోసం అన్వేషిస్తూ లంకకు చేరుకున్న హనుమంతుడు సీతాదేవి అందాన్ని గురించి విని ఉండటంతో అతి సుందరమైన మండోదరిని చూసి సీతాదేవి అని భ్రమించాడట. విదర్భ రాజకుమారి అయిన దమయంతి చాలా అందగత్త. దేవతలు కూడా అసూయపడే అందం గల స్త్రీ. ఈమె స్వయంవర పోటీలో ఇంద్రుడు, యముడు, అగ్ని, వరుణుడు కూడా పాల్గొన్నారు. మహాభారతములో అతి సుందరమైన మహిళలలో రుక్మిణీదేవి కూడా ఒకరు. ఆమెను లక్ష్మీదేవి అవతారంగా చెప్తారు. శ్రీకృష్ణుడు ఈమెను వివాహం చేసుకోవటం జరిగింది. మహాభారతం ప్రకారము రెండవ అత్యంత అందమైన మహిళ అగ్ని నుంచి పుట్టిన ద్రౌపది. ద్రౌపది తెలివిలో కూడా తక్కువేం కాదని పురాణాల వలన తెలుస్తుంది. రామాయణం ప్రకారము మనుష్య రూపంలో భూమిపైకి వచ్చిన లక్ష్మీదేవి అవతారము సీతాదేవి. రాజకుమారిగా ఉన్న సీతాదేవిని రాముడు వివాహమాడగా ఆమె అందాన్ని చూసి మైమరిచిపోయి లోబర్చుకోవాలనే దురుద్దేశంతో రావణుడు ఆమెను అపహరించుకుపోయాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.